హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. మీరు కూడా చూసేయండి. స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడాయిని అయితే పెట్టుకోవాలండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ని అయితే వేసుకొని కొద్దిగా ఉప్పునైతే వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 2 నిమిషాల వరకు. 2 నిమిషాలు అయిన తర్వాత మీరే చూస్తున్నారు కదండి, వాటర్ అనేది అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి అయితే మనం టర్న్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ తరుగునైతే వేసుకోవాలన్నమాట. అలానే మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అలానే దాల్చిన చెక్క, లవంగీలు, యాలకులు వేసుకొని కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోవాలి. ఈలోపు గ్రేవీ కోసం మిక్సీ జార్ని తీసుకొని ఒక పెద్ద సైజు 2 టమాటీలను అయితే తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక గుప్పెడు జీడిపప్పు, అలానే అల్లం, తెల్లుల్లి అయితే వేసుకోవాలండి. మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగీలు, యాలకులు అంతేనండి. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ప్యూరీని పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇలా వేయించుకోవాలండి. నేను ఇక్కడ ఒక గుప్పెడు జీడిపప్పునైతే వేసుకుంటున్నాను, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి ప్యూరీని గ్రేవీ కోసం, ఇప్పుడు అది ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకున్నాక మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. దీనివల్లనే మష్రూమ్ కర్రీ అనేది చాలా టేస్ట్ అయితే వస్తుందండి. చపాతీలోకి కానీ అలానే బగారాన్లో కానీ కలుపుకొని ఇలా తినేయచ్చు. ఈ మిశ్రమం అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలండి. మూత పెట్టేయాలన్నమాట. ఒక 5 నిమిషాలు వదిలేసేయాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది చూసారు కదండి, పైకి తేలింది. సో ఈ గ్రేవీ అనేది చక్కగా వేగినట్టండి. ఇప్పుడు దీన్ని బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి తగినంత పసుపు, అలానే కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, రుచికి తగ్గ కారం, అలానే తగినంత ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి మష్రూమ్ని, సో అది ఇప్పుడు ఇందులో అయితే వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే వదిలేసేయాలండి. అంతేనండి. మనకి ముద్దగా కావాలంటే ఇలా వదిలేయచ్చు, లేదు అంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.